అయితే ఈ వీడియో యాక్చువల్గా నిన్ననే చేయాలి నేను, ఎందుకంటే ఈ వీడియో వచ్చి ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ పైన అయిపోయింది. కాకపోతే నేను అందరికంటే ఎక్కువ ఆదరించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి వరల్డ్ పాలిటిక్స్లో మన డొనాల్డ్ ట్రంప్. ఆ వ్యక్తికి ఇంత పెద్ద సెట్ బ్యాక్ వచ్చేసరికి నేను కొంచెం తీవ్రమైన ఆవేదనకి గురైన అనమాట. అంటే చాలా మానసిక వేదనకి గురయ్యి నేను వీడియో చేయలేకపోయినా. అందులోనూ నిన్న సాటర్డే నైటు వీకెండ్ ఇంకా డెప్త్గా గాఢంగా బాధపడే స్కోప్ పెరిగిపోతుంది వీకెండ్ కాబట్టి. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తా. ఇది ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూసిన వినాశకాల విపరీత బుద్ధి మీద వీడియో, అదొకసారి వెళ్ళి చూస్తా అంటే చూడండి. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. మన డొనాల్డ్ ట్రంప్ గారు మిస్టర్ ప్రెసిడెంట్ యుఎస్ఏకి ఆయన బ్లేటెంట్గా ప్రిపాస్టరస్గా చాలా బయటికి వచ్చేసి నాకు నచ్చిన దేశం మీద నాకు నచ్చినట్టు నేను టారిఫ్లు పెట్టుకుంటా, నన్ను అడిగేటోడు లేడు, నేను ఇష్టం ఉన్న టారిఫ్ పెట్టుకుంటా అని టారిఫ్లు పెట్టిరు. ఇండియా మీద 50%, మళ్ళీ 38% అయింది, మళ్ళీ ఇప్పుడు 18%కి వచ్చింది. ఇట్లా చైనా మీద, కెనడా మీద, చాలా దేశాల మీద పెట్టిండు. చాలామందికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బయట ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా ఇదేమంటారు, టారిఫ్లు అంటే ఏంది అంటే ట్రంప్ టారిఫ్ ఏదో ఉంది జియో పొలిటికల్లీ చాలామంది ఎంపవర్డ్ ఉన్నోళ్ళు దాని గురించి వీడియోలు చూస్తున్న వాళ్ళకి ట్రంప్ టారిఫ్ గురించి విన్నరు. కానీ అసలు ఈ టారిఫ్లు ఏంది, అసలు దీని బేసిస్ ఏదో ఫండమెంటల్ ఏంది అసలు అనేది చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెప్తా, దాని తర్వాత మనము ఈ ట్రంప్ ఈయనకు తగిలిన షాక్ దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వీడియో స్కిప్ చేసేయండి, ఒక 1 minute స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్ అంటే ఏంటంటే, ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ తెలిసిందే. ఇప్పుడు ఫస్ట్ టారిఫ్ అంటే ఏంది? టారిఫ్ బేసిక్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నా. మీరు నా దగ్గర నుంచి ఒక షూ ఆర్డర్ పెట్టారు. ఓకే, షూ ఆర్డర్ పెడితే నేను అది మీకు పంపిస్తాను. మీరు అది ఆ కంటైనర్లో షిప్పింగ్ అయ్యి మీ దేశానికి వస్తుంది యూఎస్కి వచ్చినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఏం చేస్తారు, కస్టమ్స్ ఉంటుంది కదా, అక్కడ ఏం చేస్తారంటే దీని మీద మేము 50% టారిఫ్ ఉంది, నువ్వు 50% ఎక్కువ ఉంది అని చెప్పి మీ దగ్గర 50% వసూలు చేస్తారు. ఎవరి దగ్గర? మీ దగ్గర చేస్తారు. నా దగ్గర ఎందుకు చేస్తారు అని కుదరదు, కొన్నది నువ్వే కదా, ఆ సిటిజన్వి, నువ్వు యూఎస్ సిటిజన్వి, నువ్వు 50% వసూలు చేస్తారు, నువ్వు 50% ఎక్స్ట్రా కడతావు, తీసుకుంటావు. కానీ నీకు ఒక ఆలోచన వస్తుంది, అరే 50% ఇదే షూ నాకు నచ్చింది కాబట్టి నేను కొన్నా, దాని మీద 50% పడ్డది. ఇదే షూ నేను యూఎస్లో కొంటే నాకు తక్కువ పడుతుంది కదా అంటే, ఇదే షూ అంటే అదే షూ కాదు, ఆల్టర్నేట్, అలాంటి షూవే ఆల్టర్నేట్. నువ్వేం చేస్తావు అంటే దీని మీద ట్యాక్సులు పడుతున్నాయి, టారిఫ్ ఎక్స్ట్రా గవర్నమెంట్ నన్ను ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుందని చెప్పేసి నా నుంచి కొనడం ఆపేసి యూఎస్లో లోకల్లోనో లేదంటే వేరే దేశం మీద దేని మీద అయితే తక్కువ టారిఫ్ ఉందో దాని దగ్గర కొనడం స్టార్ట్ చేస్తావు. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ నా బిజినెస్ దెబ్బతింటుంది, ఎందుకంటే నువ్వు కొనట్లేవు కదా, వేరే వాళ్ళని చూస్ చేసుకుంటున్నావు. ఇంకోటి ఏంటంటే నువ్వు లోకల్గా తీసుకున్నావు అనుకో, ఎవరైతే లోకల్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. సో నాకు సేల్స్ తగ్గిపోతాయి, లోకల్ మ్యానుఫ్యాక్చరర్కి బూస్ట్ వచ్చేస్తుంది. సో ఈ టారిఫ్ బేసిక్లీ అదే అనమాట. ఏ దేశం నుంచి బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేస్తే దాని మీద టారిఫ్లు పడతాయి. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా యూరోప్తో చేసిన దాని మీద జీరో టారిఫ్ అని, జీరో ట్యాక్సెస్ ఇవి ఓకే డీల్స్ చేసుకుంటారు. అట్లా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇండియా యూరోప్తో చేసింది, యూఐతో చేసింది, అట్లా చాలా దేశాలు ఉన్నాయి చేసింది. కానీ యూఎస్ అనేది ఇప్పుడు లాస్ట్ మనకు తెలిసిన దాంట్లో 18% మన మీద వేసింది. కానీ అసలు మ్యాటర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. యుఎస్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది మొన్న ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. యుఎస్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, ఈ టారిఫ్లు అనేవి అన్కాన్స్టిట్యూషనల్. ఈ డొనాల్డ్ ట్రంప్ అనే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంత డిస్క్రిషనరీ పవర్స్ లేవు టారిఫ్లు వేసే అంత, అది యుఎస్ కాంగ్రెస్ దగ్గర ఉందంటారు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ అంటే ఏం లేదు, సింపుల్, ఇండియాలో పార్లమెంట్ ఎట్లుంది, ఎంపీలు అందరు కూర్చుంటారు కదా, అట్లా యుఎస్ కాంగ్రెస్ మీద సెనేట్లు ఆడ కూర్చుంటారు, వాళ్ళకు ఉంది ఈ పవరు. డిస్క్రిషనరీ పవర్ మన ట్రంప్ గారికి లేదు అని చెప్పేసి ఆ టారిఫ్లన్నీ కొట్టేసింది అనమాట. ఓకే, కొట్టేసింది, పెద్ద షాకు మా ట్రంప్ గారికి. నేను ఇది విని చాలా బాధపడ్డా, ఎందుకంటే నేను ఎంతగానో అభిమానించే వ్యక్తికి ఇన్ని సెట్ బ్యాక్స్ బ్యాక్ టు బ్యాక్. నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు,
మళ్ళీ అక్కడ మనము యూరోప్తోని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ చేసుకుంటే ఫాస్ట్గా పిలిచి 18%కి మనకి కన్విన్స్ చేసేసి ఒకది. ఇంకా ఇన్ని సెట్ బ్యాక్స్, ఒక ఇంత పెద్ద యుఎస్ ప్రెసిడెంట్ ఆయనకి నచ్చిన పని ఆయన చేయలేకపోతున్నాడు అనేది. వ్యక్తిగతంగా ఈ మనిషి చాలా డిటర్మైన్డ్, చాలా యాంబిషియస్ పర్సన్. మీరు ఒకసారి ఆయన బుక్ ఉంటుంది ఆర్ట్ ఆఫ్ డీల్ అని, అది చదవండి. ఏ పని చేసినా మన లైఫ్లో అయితే గోల్ ఉందో దాని చుట్టే తిరగాలి, ఆ పని అనేది దానికి కాంప్లిమెంట్ చేయాలి. అంత డిటర్మైన్డ్ పర్సన్కి ఇన్ని సెట్ బ్యాక్సా, దెబ్బ మీద దెబ్బ. బయట వాళ్ళు చేస్తున్నారు అది వేరే, సొంత దేశంలో యుఎస్ సుప్రీంకోర్టు అది ఈ లా అసలు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఆ టారిఫ్ని కొట్టేసింది. 9 జడ్జెస్ ఉంటే 6-3 మెజారిటీతో, 6 మెంబర్స్ ఏమో రాంగ్, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని తీసేసారు. అయితే యూఎస్ సుప్రీంకోర్టు ఆయనకి ఏం చెప్పింది, ఇది యాక్చువల్గా నువ్వు పెట్టిన టారిఫ్లు అవుతుందో అది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్ యాక్ట్ అన్నది ఒకటి ఉంది, దాని సబ్ క్లాజులు యూజ్ చేసుకొని ఒక యూఎస్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే నువ్వు టారిఫ్ పెంచడానికి ఉంది. అది కూడా ఒక లిమిటెడ్ టైం పీరియడ్ వరకు, అంటే 150 డేస్, ఆల్మోస్ట్ 150 డేస్ వరకు, ఒక టైం పీరియడ్ వరకు నువ్వు టారిఫ్లు పెంచవచ్చు. అది ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, యూఎస్ దగ్గర పైసలు అయిపోయి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే పైసలు అయిపోయినాయి యూఎస్ దగ్గర అని, ఆ టైంలో అది నువ్వు మిస్యూజ్ చేసి నీకు నచ్చినట్టు నాకు ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొంటుందని చెప్పి నేను ఇండియాని ఆపడానికి టారిఫ్లు వేసేసిన, చైనా మీద వేసేసిన, ఇవన్నీ కుదరదు అని చెప్పి ఇది అన్కాన్స్టిట్యూషనల్, దాని మీద నీకు ఈ పవర్స్ లేవు యాజ్ అ యుఎస్ ప్రెసిడెంట్ అని చెప్పి తీసిపడేసింది లాని. దీని తర్వాత ఏం జరిగింది, మన ట్రంప్ గారు ట్విట్టర్లోకి వచ్చి చాలా డిప్లొమాటిక్గా ఓకే నేను అగ్రీ, చాలా మంచిగా జరిగింది, ఆనర్ చేస్తున్నాం సుప్రీంకోర్టు డెసిషన్ అని చెప్పేసి ఆయన చాలా మంచిగా ఏం దెబ్బ తగలినట్టు ఒప్పుకున్నారు. నాకు చాలా ప్రాబ్లమాటిక్ ఏమొస్తుందంటే, ఈ ప్రపంచంలో ఉన్న జియోపొలిటికల్ అనలిస్టులు అందరూ నాకు నచ్చిన వ్యక్తి మీద వెక్కిలి నవ్వులు, కామెడీ చేసేసి జోకులు చేస్తున్నారు, నాకు నచ్చలేదు. అందుకే నేను నిన్నంత పెద్ద స్ట్రెస్లో అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండే, అందుకే వీడియో లేట్ వస్తుంది. ఈరోజు సాయంత్రం కల్లా వస్తుంది, ఈరోజు సండే. ఓకే, ఇంకో అప్డేట్ జరిగింది. నిన్న పెట్టిన వీడియోలు వేరే ఛానల్స్లో నిన్న పెట్టిరు కానీ ఇంకో అప్డేట్ కొత్తది వచ్చింది. అది పెట్టిన తర్వాత 1 డే ఆగిన తర్వాత మన ట్రంప్ గారు ఏం చేసిరంటే 10% పెట్టిరు కదా, నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇంకో యాక్ట్ తీసుకున్నాడు, ట్రేడ్ యాక్ట్ అని 1974. ఆ ట్రేడ్ యాక్ట్ యూజ్ చేసి నేను ప్రెసిడెంట్గా 10% కాదు 15% చేస్తా అని చెప్పిండు. గ్లోబల్ టారిఫ్లన్నీ 15%, అంటే ఏ దేశం యుఎస్కి ఇంపోర్ట్ చేస్తే ఇక్కడున్న ఎవరైతే కొన్నారో వాళ్ళు 15% ఎక్కువ కట్టాలని చెప్పేసిండు. అది నా పవర్ అని చెప్పింది. ఇప్పుడు అది నెక్స్ట్ వాళ్ళ సుప్రీంకోర్టులో దాని మీద ట్రయల్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడతారు, అది ఏమవుతుంది అనేది వేరే విషయం. ఓకేనా, అది అప్డేట్ వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెట్టేస్తా. అయితే వాళ్ళ యుఎస్ సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేసుకుంటా, మీరు యుఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉందో లెజిస్లేటివ్, వాళ్ళని అడిగి దేశం తీసుకోవాలంటే ఓపెన్గా, నాకు వాళ్ళకి అడిగే అవసరం లేదు, ఇది నా పవర్, ఇది నేను ప్రెసిడెంట్, నేను తోపుని అని చెప్పి ఆయన నచ్చినట్టు ఆయన చేస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. దీని ఇంపాక్ట్ మీకు నేను 10% చేసినప్పుడు దీని ఇంపాక్ట్ రేపు మండే కదా, రేపు స్టాక్ మార్కెట్లో కనిపిస్తుందని అనుకున్నా, కానీ ఆయన ఇంచుమించు మళ్ళీ 18%, 15%, హార్డ్లీ 3%. రేపు మీకు అంత మళ్ళీ కనిపించకపోవచ్చు. ఇంత పట్టుబడి సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేసుకుంటా ఆయన దానికి ఆపోజిట్ ఇంకో గ్లోబల్ టారిఫ్ పెట్టిండనమాట. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, దీనివల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఏంది అని. ఇండియా మీద ఇంపాక్ట్ ఏమీ లేదు, ఎందుకంటే ఇండియా ఒక రెసిప్రోకల్ టారిఫ్ అగ్రిమెంట్ అని చెప్పి ఇండియా సైన్ చేసింది. ఓకే, మా మీద 18% టారిఫ్ వేసిరు మీరు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి వేసింది. సో బేసిక్లీ 15%, 18%, పెద్ద 3% అనేది చిన్న నెంబర్ అనిపిస్తుంది కానీ పెద్దదే, కానీ ఓకే, ఇట్స్ ఓకే, పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్ ఏం లేదు. సో మనం 18% అని ఇండియా మీద అది ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. దాని గురించి ఏం నెగోషియేట్ చేస్తారు అని. ఒక విషయం ఏంటంటే, ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఇది క్లియర్ కట్గా తెలుస్తుంది. లాస్ట్ టర్మ్ మన డొనాల్డ్ ట్రంప్ది లాస్ట్ టర్మ్ నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు, చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, నా మాట ఎవరు వింటలేరు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు పాలసీలు, ఎవరినన్నా భయపెట్టేస్తా, డాలర్ సుప్రమసీ ఉంది అని చెప్పి డెసిషన్లు తీసుకోవడం, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే డౌన్ఫాల్ వచ్చే టైంలో ఇట్లాంటి పనులు చేస్తుంటారు, ఎక్కువ చేస్తుంటారు. ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అంటారు,
అంటే దీపం ఆరిపోవడం అంటే చచ్చిపోవడం కాదు, మీరు అంటే అయిపోయింది, ప్రెసిడెన్షియల్ టైం అయిపోతుంది, ఇక నాకు నచ్చింది నేను చేసుకుంటా అని 2 yearsే ఉంది. ఇప్పుడు అక్కడున్న డెమోక్రాట్స్ అంటే రిపబ్లికన్ పార్టీ కదా, అక్కడ ఉన్న డెమోక్రాట్స్ దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. చూడండి ఈయన ఇన్ని పాలసీలు పెడతాడు, అసలు ఈయనకి లా తెలియదు, రూల్ తెలియదు అని చెప్పి ఆయన చాలా డిగ్రేడ్ చేసేసి అసలు నెక్స్ట్ ఎలక్షన్ ఏదైతే జరగబోతుందో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఒక 2 years 2.5 years జరగబోతుందో రిపబ్లికన్స్కి అసలు స్కోప్ లేకుండా ప్రచారం జరుగుతుంది పెద్దగా. వాళ్ళకి ప్లస్ అయిపోయింది ఇది ఒక రకంగా. మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ అక్కడ ఎవరైతే చదువుతారో స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళకి అది డెమోక్రాట్స్ అనేది ఎప్పుడు ఫేవరబుల్గానే ఉంటారు ఎక్కువ శాతం. అయితే రిపబ్లికన్స్ ఇట్లాంటి కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అది న్యూస్ అనమాట మొత్తానికి. ఓకే, దీని గురించి ఇంకేం చెప్దాం. ఇప్పుడు ఈ అంకల్ జరుగుతున్న ప్రెస్ మీట్లో కూడా ఒక పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిండు మన ట్రంప్ గారు. ఏం చెప్పిండంటే, నాకు నిన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి నాకు మీరు చాలా గొప్ప పని చేశారు, ఇండియా ఇంకా ఆపరేషన్ సింధూర్ అయింది కదా, ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేసి 35 million పీపుల్ మనుషులు వాళ్ళ లైఫ్ కాపాడేసారు, మీరు చాలా గొప్ప వ్యక్తి అని వాళ్ళు ఈయనని వాళ్ళు ఈయనని జర ప్రేజ్ చేశారు. అయితే ఆయనది ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఏం చెప్పింది, నేను ఎట్లా ఆపినా ఇండియా పాకిస్తాన్కి 2 న్యూక్లియర్ పవర్స్ అనే దాన్ని ఎట్లా ఆపినా అంటే, నేను ఈ 2 కంట్రీస్కి నేను వార్నింగ్ ఇచ్చిన 200% ఒక్కొక్క దేశం మీద 200% టారిఫ్ అంటే ఇది చెప్పిన ట్యాక్స్ వేస్తా నేను. మీరు ఏదైతే ఇంపోర్ట్ చేస్తారో దాన్ని 200% వేసేస్తా, దానివల్ల యూఎస్లో మీ ప్రోడక్ట్స్ ఎవరు ఇంపోర్ట్ చేయరు అని భయపెట్టేసి నేను యుద్ధం ఆపేసిన అని ఆయనకైనా చెప్పుకుంటున్నాడు. కానీ ఇది యాక్చువల్లీ ఇది ఎంతవరకు నిజం అనేది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన మోదీ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పాలి. అవును, నేను ట్రంప్ చెప్పడం వల్ల నేను ఆపేసిన అని చెప్పి ఆయన బయటకు చెప్తలేడు. దీనికి తెలియదు, అది ఇక బయటనే ఇక ప్రచారం జరుగుతుంది. ఓకేనా, అది న్యూస్ అన్నమాట. మీరు ఇప్పుడు ఇంతసేపు ఇది పట్టుకొని తిరుగుతున్నా కదా, ఇందులో ఏం లేదు డొల్ల. ఓకేనా, ఇక్కడ ఏదో 2 పేర్లు రాసిన, ఏదో నాకు నచ్చింది ఏదో రాసేసిన, ఇలా చూడండి ఏం లేదు, ఇలా అంత ఎంటీ పేపర్. ఇది జస్ట్ మాట్లాడి కొంచెం ఇంటెలెక్చువల్గా కనిపిస్తా అని పట్టుకున్నాయి, పెన్లో కూడా ఇంక్ లేదు. ఓకేనా, జస్ట్ అట్లా పట్టుకొని కూర్చొని మీతో మాట్లాడుతున్నా బాగుంటుందని పక్కన పడేసిన. సో అది అన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.